బరువు పెరిగిపోవటము, లేకపోతే స్ట్రెస్ఫుల్గా నిద్ర లేకపోవటము, మోషన్ సరిగ్గా లేకపోవటము, ఆకలి వేయకపోవటము, ఇవన్నీ లేట్ నైట్స్ పడుకోవడము, లేట్ నైట్స్ తినడము, ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఎక్కడో ఒక చోట వీక్ చేస్తుంటాయి. అయితే వీటిని గుర్తించడంతో పాటు ఆయుర్వేదంలో మనము చెప్పేది ఏంటి, తీసుకునే ఫుడ్ కూడా షడ్ రుచిస్ అంటాము. మధురామ్ల లవణ కటుతిక్త కషాయ అన్ని సమపాలల్లో మన డైట్లో ఉండగలిగితే దాన్నే మనం మోడర్న్గా చెప్పేది అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. ఈ బ్యాలెన్స్డ్ డైట్ని మనం ఎలా చేయడము, మన రోజువారీ దాంట్లో పాసిబుల్ కాకపోతే ఏది అన్నా కానీ మేము జనరల్గా ఎవరైనా సజెస్ట్ చేసేది యాజ్ అ డాక్టర్గా మేము కూడా సజెస్ట్ చేస్తే అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా కానీ మనము మితంగా ఉండాలి. అంటే ఈ జంక్ ఫుడ్ అనేది కానివ్వండి, అది తినడానికి టేస్టీగా బాగా ఉంటుంది కానీ గట్కి మాత్రం చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. ఆర్ ఓవర్ హీటెడ్ ఆయిల్స్ అంటాము, అదే పనిగా ఆయిల్స్ని హీట్ చేసినవి కూడా కార్సినోమస్గా, క్యాన్సర్గా టర్న్ అయ్యే అందరికీ తెలిసిందే అలాంటివి. అలానే ఓపెన్ చేసిన ఫుడ్స్ అంటాము, మనకు చూస్తే వీటి మీద డస్ట్ కలెక్ట్ అవ్వడము, అది చేసేసి ఉంచడము, ఈ పొద్దున్న చేసి సాయంత్రం తీసుకోవడము, రీహీట్ చేయటము, ఇవన్నీ కూడా మనకి బయట ఫుడ్స్లో మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. ఎంత మంచిది ఉన్నా కానీ అవి దానివల్ల ఇబ్బంది అవుతుంటాయి. సో వీటి ద్వారా ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా ఇంట్లోది తినడానికి ప్రిఫర్ చేయాలి.